హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే పాల మెత్తళ్ళ కర్రీ అయితే చేస్తున్నాను. ఫుల్ వీడియో షర్మిల కిచెన్ 367 ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్. చూడండి, తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకి అన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ ఇలాగైతే వేసేస్తాను. వేసి కలిపేసుకొని చక్కగా కొంచెం మసాలా అయితే కొంచెమే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సాలు ఇది. ఉప్పు పసుపు ఆల్రెడీ వేసాను. కారం అయితే ఇది చాలు. నూనె దింపుకునే ముందు కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం ఇలాగా చక్కగా మొత్తం ఇలా కలుపుకోవాలి. మసాలా అయితే ఎక్కువ వేసుకోక్కర్లేదు. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి వండుకున్న చాలు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని వాటర్ కూడా కొంచెమే పడతాయి పాల మెత్తల్లో. చూడండి, పాల మెత్తల్లో వాటర్ కూడా కొద్దిగా పడతాయి ఫ్రెండ్స్, ఎక్కువైతే పట్టవు. ఫుల్ వీడియో అయితే షర్మిల కిచెన్ 3671 ఛానల్లో అయితే పెడతాను ఫ్రెండ్స్. చూడండి, అది చూడండి. ఇప్పుడైతే కర్రీ అయితే వండేద్దాం, పొయ్యి అంటించేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే పొయ్యి అయితే అంటించేసాను. దీంట్లో చెంచా కూడా పెట్టకూడదు. ఇలాగా క్లాత్ పెట్టి రెండు పక్కల కదిలించాలి. దింపుకో ముందు కొత్తిమీర అయితే వేయాలి. దీంట్లో గోంగూర మెదిపి తాలింపు పెట్టేసి ఇది విగురులాగా వండుకొని ఇది నంచుకొని అది కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, చాలా బాగుంటుంది. కర్రీ అయితే ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మెత్తళ్ళ కర్రీ అయితే ఉడుకుతుంది. చూసారా, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. కొత్తిమీర అయితే వేస్తున్నాను. చేపలకి వాటర్ అయితే తక్కువ పట్టిద్ది ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర అయితే వేసాను. ఫ్రెండ్స్, ఎవరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా కలుపుకొని ఇలా వండుతాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు, కానీ ఇది చాలా టేస్టీగా బాగుంటుంది. దీంట్లో గోంగూర మెదిపి తాలింపు వేరేగా పెట్టుకొని ఈ ముక్కలు కలుపుకొని తినాలి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి ఒకసారి. కర్రీ అయితే దగ్గరకు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎంత బాగుంది. చాలా టేస్టీగా చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదా. తెల్ల కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇవి మా అత్తగారు ఉన్నప్పుడు కేజీ 50 రూపాయలు అలాగ ఉండేవి. ఇప్పుడు 100 రూపాయలు కూడా ఇన్ని పెట్టట్లేదు ఫ్రెండ్స్. కానీ బాలింతరాలు ఇది తింటే మాత్రం కంపల్సరీగా పాలు పడతాయి పిల్లలకి. చాలా బాగా పాలు వస్తాయి. చూడండి, ఇది బాలింతరాలకి ఆపరేషన్ అయినా సరే వండుకొని తినొచ్చు, ఏమవుదు. ఫుల్ వీడియో షర్మిల కిచెన్ 3671 ఛానల్లో పెడతాను. ఫుల్ వీడియో ఇంట్రెస్ట్ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్.